మీరు కోర్టుకు వచ్చిన తర్వాత రామచంద్రారెడ్డి గారి దగ్గర కేసుల్లో మీకు నచ్చిన కేసు ఏం చేశారండి? ఒక ఊళ్ళో అందరూ అంటే నేను కూడా అప్పుడు కూడా క్రిమినల్ కేసులే చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని అనుకోండి. దాంట్లో ఒక ఇల్లరికం కేసులు, ప్రాపర్టీ ఎట్లా డివాల్వ్ అవుతుంది, వీళ్ళందరికీ అవి చాలా కేసులు చేశాము. అప్పుడు సివిల్లా చెప్తే చాలా, ఇప్పుడు మీరు కేసులే కాదు చెప్పినా కూడా చాలా టైం పడుతుంది. దాన్ని పక్కన పెట్టి క్రిమినల్ సైడ్ అయితే ఊళ్ళో అందరూ కలిసి ఒక ఆ ఊరు పెద్ద ఏదో ఆయన పొరపాటు చేశాడు, లేకపోతే ఆయన మీద వీళ్ళకి ఏదో గ్రెడ్జ్ ఉంది, సమ్ మోటివ్స్ ఉన్నాయి వీళ్ళకి వాళ్ళకి ఊరు వాళ్ళకి. అందరూ కలిసి ఆ ఇంటి మీద వాళ్ళ పొలము ఇదంతా కూడా పెట్రోల్ అది పోసి తగలబెట్టారు, ఇల్లు అది. అదో పెద్ద సెన్సేషనల్ కేసు అప్పట్లో మహబూబ్ నగర్ ఒక విలేజ్లో అనమాట. ఆ కేసు కంప్లీట్గా నేను టేకప్ చేసి ట్రయల్ అవుతున్నప్పుడే మొత్తం ఫైల్ అంతా చదివి ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు మా సీనియర్కి నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఎంతమంది విట్నెస్లు ఉన్నారు, ఎవరెవరు ఏమేం చెప్తున్నారు, దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏం పెట్టారు పోలీసు, మనం ఏ డైరెక్షన్ తీసుకుంటే మనకి ఇందులో మనం విన్ అవుతాం అనే డైరెక్షన్స్ అన్ని పాయింట్స్ రాసి ఇచ్చాను. అంటే హీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్. అప్పుడే అన్నారు ఆయన, నీకు క్రిమినల్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా, ప్రాసిక్యూటర్గా వెళ్తేనే బాగుంటుంది, సక్సెస్ అవుతావు, లేదా క్రిమినల్ సైడ్ డిఫెన్స్ అడ్వకేట్గా చూస్ చేసుకో, సివిల్ తెలిసింది కదా చాలా, ఇంకా అండ్ క్రిమినల్ సైడ్ మాత్రం చాలా ఒరిజినల్ ఇంటెలిజెన్స్, అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంది, అది ఉందని ఆయన ఐడెంటిఫై చేశారు సీనియర్ కాబట్టి. అట్లా ఆ కేసు చాలా మెమరబుల్ కేసు అండి. ఆయన అది మేము ఎక్విటల్ తీసుకున్న తర్వాత ఆ కేసులో నాకు అప్పట్లో ఆయన అంటే ఇమీడియట్గా బయటకు వచ్చి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెంటనే బయటకు వచ్చి ఆయన పాకెట్లో జనరల్గా కోర్టుకు వచ్చేప్పుడు మనీ అది కోర్టులో పెట్టుకొని చేతికి ఏది వస్తే అదని ఒక 100 రూపీస్ నా చేతికి ఇచ్చారు, ఇప్పుడే తీసుకోమ్మా ఇది అని చెప్పి. అది ఇప్పుడు కూడా నా దగ్గర అట్లాగే భద్రంగా పెట్టుకున్నాను. కాదండి, వాళ్ళు మేము ఎక్విటల్ తీసుకున్నాం, ఎక్విటల్ తీసుకున్నాం. అంటే అప్పుడు నాకు అది విన్నింగ్ కదా, అది మేము వి వన్ ద కేసు, పోలీస్కి అగైనెస్ట్ అయ్యి మేము చేసిన. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సే, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్లో ఒక వాళ్ళు చేసేటప్పుడు బాగానే చేస్తారండి, అంతా లింకప్ చేసుకున్నారు అందరినీ కూడా. ఇప్పుడు ఇల్లు తగలబెడుతున్నప్పుడు జనరల్గా అప్పుడు ఇలా ఇల్లు అంతా తగలబడింది అని చెప్పి ఎవరైనా కొంతమందిని విట్నెస్లను ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళందరూ అప్పుడు చెప్తారు, అవునండి మేము చూసాము, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకు ఇంతలో ఫైర్ ఇంజన్ వచ్చింది, తర్వాత దాన్ని ఎంత మంటలు ఆర్పారు, ఇట్లా జరిగింది, ఏమై ఉంటుంది కారణం అంటే అంతకుముందు వాళ్ళకి గొడవలు అయినాయండి, బహుశా దాని గురించే చేసి ఉంటారు అని చెప్తారు. అదే రాసుకుంటారు, అదే తీసుకొచ్చి కోర్టులో పెడతారు. ఈ లోపల అవి విలేజ్ పాలిటిక్స్ కదండి, వాళ్ళని ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేస్తారు, జరిగింది ఏదో జరిగిందిలే ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి అంత ఇది అని. ఆ పెద్ద ఆయన ఏదన్నా సరేలే అని అన్నారు అనుకోండి, సరే వేరియస్ స్టేజెస్లో అక్కడ డైల్యూట్ అయిపోతారండి చాలా వరకు. మన అది ఇండియన్ మెంటాలిటీ అని నేను అనుకుంటాను. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, 1-2 సార్లు అంటే మిస్ప్లేస్డ్ సింపతీస్ ఎక్కువ. అరే అయిందేదో అయిపోయింది, వీడికి పాప శిక్ష పడుతుంది అని బాధపడతారు. మరి ఈయనకు జరిగిన అన్యాయం ఏంటి, రేపు ఇదే మనకు జరిగితే ఎలా ఉంటుంది అనేది ఫీలింగ్ చాలా అసలు ఎవరికి ఉండదండి. జనరల్గా మనకు విట్నెస్లుగా వచ్చే వాళ్ళకి దగ్గర అది ఉండదు. దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలామంది అక్కడ లింక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హాస్టైల్ అయ్యారనుకోండి విట్నెస్లు. నేను చూడలేదండి, అసలు ఇల్లే అది బర్న్ అయిందనే విషయమే మాకు తెలియదు, నేను ఆ రోజు ఎక్కడో పొలంలో ఉన్నాను, పని చేసుకుంటున్నాను, తర్వాత ఎవరో చెప్పారు నాకు అని చెప్పాడు అనుకోండి, అసలు ఆ లింక్ పోతుంది, మధ్యలో కంటిన్యూటీ ఉండదు. మా పని ఈజీ అయిపోయింది అప్పుడు అడ్వకేట్గా. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ప్రాసిక్యూటర్ అయిన తర్వాత ఆ లింక్స్ ఎక్కడెక్కడైతే ఉంటే ఇది కాకపోతే ఇంకొక లింక్ మన దాన్ని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంకోటి మనం ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి సేఫ్ సైడ్ పెట్టాలి. 2-3 పార్ట్స్ ఎవిడెన్స్ పెట్టుకోవడం అనేది నేర్చుకోగలిగాం. దట్స్ హౌ వి లెర్న్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం iDream సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch